వెల్కమ్ టు ద సిరీస్ జర్నీ విత్ ద సేవియర్. మత్తయ్య గారు 1 వచనం నుంచి 16 వచనం వరకు ఎంతో అద్భుతంగా 42 తరాల చరిత్రని ఎవరు పుట్టారనే దాన్ని చాలా అద్భుతంగా వివరించారు. అయితే 16 వచనం వచ్చేటప్పుడు మాత్రం యోసేపు యేసుని కనెను అని కాకుండా మరియ యందు యేసు పుట్టెను అనే మాటను వాడారు. ఎందుకు అలాగా? దాంట్లో ఏముంది? అలా ముందుకు చదువుకుంటూ వెళ్తే మరియ గారు పరిశుద్ధాత్మ గర్భం ధరించి యేసుని కన్నని ఉంటది. అందుకనే మరి యందు యేసు పుట్టినని రాయబడి ఉంది. కరెక్టే, నిజమే. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, యోసేపు యేసుప్రభుని కనలేదు, కానీ కనని యోసేపు యొక్క వంశావళి యేసుప్రభుకి ఎలా వచ్చింది? మత్తయ్య గారు ఎందుకు రాశారు అని ఆలోచిస్తే, యూదుల సాంప్రదాయంలో ఒక సాంప్రదాయం ఏంటంటే, పుట్టిన బిడ్డ వంశావళిలో లెక్కించబడాలి అంటే ఒకటి బయోలాజికల్ గా కనాలి, అంటే శారీరకంగా పిల్లల్ని కనాలి, అదొక దారి. అయితే రెండు, ఎవరైనా ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని చేర్చుకుని అతనికి పేరు పెడితే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పిల్లవాడిని చేర్చుకొని పేరు పెడితే ఆ క్షణం నుంచి ఆ పిల్లవాడు ఎవరైతే పేరు పెట్టారో ఆ పేరు పెట్టిన వ్యక్తి తండ్రి గాని అతని వంశము ఆ పిల్లవాడి వంశంగానే మారుతుంది. ఇదే విషయాన్ని మనం మొదటి అధ్యాయం చదవవచనంలో చూడగలుగుతాం. యేసుని చేర్చుకుని ఆయనకి యేసు అని పేరు పెట్టిన వాటిలో మనకి కనబడతాయి. ఇది ఎలా ఉండగా యోసేపు గారు మాత్రం 17వ వచనం నుంచి ముందు చదువుకుంటూ వెళ్తే, ప్రదానం చేయబడిన మరియ గర్భవతి అయిందని తెలిసి ఆమెను రహస్యంగా విడనాడు ఉద్దేశించినని మనకు తెలుసు. ఒకవేళ విడిచిపెట్టేస్తే ఏమవుతుంది? మొదటిది, దావీదు వంశం నుంచే రక్షకుడు రావాలి అని దావీదుకు చేసిన వాగ్దానం నిరర్థకం అయిపోతుంది, ప్రవచనం నిరర్థకం అయిపోతుంది. రెండోది, యేసు ప్రభుకి రాజ్య హక్కు అనేది రాదు. యేసు ప్రభుకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా యోసేపు గారు యేసు ప్రభుని పేరు పెట్టి చేర్చుకోవాలి. మెస్సియా రాక కోసం చూస్తున్న యూదుల ఎదురు చూపులన్నీ ఎదురు చూపులుగానే మిగిలిపోతాయి. ఇవన్నీ జరగాలి అని అంటే యోసేపు గారు ఖచ్చితంగా యేసు ప్రభుని చేర్చుకుని పేరు పెట్టాలి. అప్పుడే యూదుల సమాజంలో యేసు ప్రభు దావీదు వంశానికి చెందినవాడు అవుతాడు, ప్రవచనాలు నెరవేర్చబడతాయి. సో అందుకే దేవుడు దూతను పంపించి విడిచిపెట్టాలని అనుకుంటున్న యేసుకు కనబడి, నువ్వు విడిచిపెట్టొద్దు, నువ్వు మరియమ్మను చేర్చుకుని ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టినని చెప్తాడు. ఇక్కడితో మొదటి అధ్యాయం అయితే పూర్తవుతుంది. అయితే నాకు వచ్చిన రెండో ఆలోచన, యేసు ప్రభు గురించి యెషయా గారు చెప్పిన ప్రవచనం ఏంటంటే, ఏలి అనగా శిశువు పుడతారు అని, చివరిలో ఇమ్మానుయేలు అని ఆయన పేరు పెడతారని యెషయా గారు చెప్పారు. కానీ దూత యోసేపుకి ఏమని చెప్తుంది? మరి ఒక కుమారుని కంటది, అతనికి యేసు అని పేరు పెడదు అని చెప్తుంది. ఇక్కడ ఎందుకు దూత ఎందుకని యేసు అని పేరు పెడుతుంది, ప్రవక్త గారు ఎందుకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని అన్నారు? ఈ డౌట్ మీకు కూడా వచ్చి ఉంటది. దీని గురించి ఆలోచించినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇమ్మానుయేలు అనేది ఒక పేరు కాదు, అదొక బిరుదు, లేదంటే అదొక క్వాలిటీ. అర్థమయ్యేలా చెప్పాలనంటే, రాజు అనే వ్యక్తి ఉన్నాడు, అతని క్వాలిఫికేషన్ ఏంటంటే టీచర్. రాజు అనే వ్యక్తి ఒక స్కూల్కి టీచర్ గా వెళ్ళాడు. అలాగే ఇమ్మానుయేలు అంటే భాషాంతరం దేవుడు మనకు తోడు అని అర్థం. అలా తోడుగా వచ్చిన ఇమ్మానుయేలు పేరు, పర్సనల్ పేరు ఏంటి అంటే యేసు, అంటే రక్షకుడు అని అర్థం. అంటే ప్రజలందరికీ తోడుగా వచ్చిన రక్షకుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఇక్కడితో మొదటి అధ్యాయం అయితే పూర్తయింది. నాకు వచ్చిన చివరి సందేహం ఏంటంటే, శిష్యుడైన మత్తయ్య గారు మనం బైబిల్ చదువుకుంటూ వెళ్తే 9వ అధ్యాయంలో కనబడతారు, కానీ 9వ అధ్యాయం వరకు చెప్పిన ఈ లేఖనాలన్నీ కూడా రాసింది మత్తయ్య గారే. ఎలా?